వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఈరోజు గ్రూప్ 4కి సంబంధించిన జనరల్ అండ్ జియోగ్రఫీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 1. మౌసం అనే పదం ఏ భాష నుంచి ఉద్భవించింది? ఆప్షన్ 1 ఇంగ్లీష్, ఆప్షన్ 2 అరబిక్, ఆప్షన్ 3 జాపనీస్, ఆప్షన్ 4 ఫ్రెంచ్. కరెక్ట్ సమాధానం తెలిసినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అదేవిధంగా కరెక్ట్ సమాధానం వచ్చేసి ఆన్సర్ బి. రెండవ క్వశ్చన్, మౌసం అంటే ఏమిటి? ఆప్షన్ 1 ఋతువు, ఆప్షన్ 2 తుఫాన్, ఆప్షన్ 3 సముద్రం, ఆప్షన్ 4 భూమి. మీకు కరెక్ట్ సమాధానం తెలిసినట్టయితే కామెంట్ రూపకంగా తెలపండి. అదే విధంగా కరెక్ట్ సమాధానం వచ్చేసి ఆన్సర్ 1 ఋతువు. క్వశ్చన్ నెంబర్ 3. ఋతుపవన శీతోష్ణ స్థితికి సంబంధించి కింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ 1 ఈ ప్రాంతంలో శీతాకాలంలో ఇంచుమించు పొడిగా ఉంటుంది. ఆప్షన్ 2 ఈ ప్రాంతంలో వేసవి చివరి భాగంలో వర్షపాతం ఎక్కువగా ఉంటుంది. ఆప్షన్ 3 భారత్, చైనా, బంగ్లాదేశ్, థాయిలాండ్ తదితర దేశాలు ఋతుపవన శీతోష్ణ స్థితికి చెందినవి. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. కరెక్ట్ సమాధానం వచ్చేసి ఆన్సర్ 4 పైవన్నీ సరైనవి. ఋతుపవన శీతోష్ణ స్థితికి సంబంధించిన కింది వాటిలో సరైనది ఏది అంటే పైవన్నీ కూడా సరైనవే. 4వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ప్రపంచంలో అత్యధిక వర్షపాతం నమోదవుతున్న ప్రాంతం ఏది? ఆప్షన్ 1 చిరపుంజి, ఆప్షన్ 2 మాసిన్రామ్, ఆప్షన్ 3 టైపీ, ఆప్షన్ 4 హనోయ్. కరెక్ట్ సమాధానాన్ని కామెంట్ బాక్స్లో తెలపండి. అదేవిధంగా కరెక్ట్ సమాధానం వచ్చేసి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 మాసిన్రామ్. క్వశ్చన్ నెంబర్ 5. మాసిన్రామ్లో ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది? ఆప్షన్ 1 1200, ఆప్షన్ 2 800, ఆప్షన్ 3 500, ఆప్షన్ 4 300. కరెక్ట్ సమాధానం తెలిసినట్టయితే కామెంట్ బాక్స్లో తెలపండి. అదేవిధంగా కరెక్ట్ సమాధానం వచ్చేసి ఆన్సర్ 1 అంటే 1200. అదేవిధంగా 6వ క్వశ్చన్ చూస్తున్నట్లయితే కింది వాటిలో ఋతుపవన మండలంలోని నిర్దిష్ట కాలం? ఆప్షన్ 1 శీతాకాలం, ఆప్షన్ 2 వేసవికాలం, ఆప్షన్ 3 వర్షాకాలం, ఆప్షన్ 4 పైవన్నీ కూడా. కరెక్ట్ సమాధానం వచ్చేసి ఆన్సర్ 4 పైవన్నీ కూడా. క్వశ్చన్ నెంబర్ 7. ఋతుపవన శీతోష్ణ స్థితి మండలంలో అటవీ సంపదకు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది? ఆప్షన్ 1 వీటిని ఋతుపవన అడవులు అని కూడా అంటారు. ఆప్షన్ 2 ఈ మండలంలో దట్టమైన సతత హరిత అడవులు ఉన్నాయి. ఆప్షన్ 3 ఈ అడవుల్లో వెదర్, సాల్, లక్క, జిగురు మొదలైన చెట్లు పెరుగుతాయి. ఆప్షన్ 4 పైవన్నీ కూడా సరైనవే. కరెక్ట్ సమాధానం వచ్చేసి ఆన్సర్ 4 అంటే పైవన్నీ సరైనవే. క్వశ్చన్ నెంబర్ 8. ఋతుపవన శీతోష్ణ స్థితి మండలంలో జనాభాకు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది? ఆప్షన్ 1 ప్రపంచంలో అత్యధిక జనసాంద్రత ఉన్న ద్వీపం జావా. అదే ఆప్షన్ నెంబర్ 2 ప్రపంచంలో 1/4 వంతు జనాభా ఇక్కడే ఉంటుంది. అదేవిధంగా ఆప్షన్ 3 ప్రపంచంలో అత్యధిక జనసాంద్రత ఉన్న బంగ్లాదేశ్ ఈ మండలంలో ఉంది. ఆప్షన్ 4
పైవన్నీ సరైనవే. కరెక్ట్ సమాధానం ఆన్సర్ 4. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 9. ఋతుపవన శీతోష్ణ స్థితి మండలంలో వ్యవసాయానికి సంబంధించి కింది వాటిలో సరైంది ఏది? ఆప్షన్ 1 ఈ మండలంలో వరి, చెరుకు, జనుము తదితర ప్రధాన పంటలు పండుతాయి. ఆప్షన్ 2 తీర ప్రాంతాలు కొబ్బరి తోటలకు అనుకూలంగా ఉంటుంది. ఆప్షన్ 3 కొండ ప్రాంతాలు తేయాకు, కాఫీ తోటలకు ప్రసిద్ధి. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. కరెక్ట్ సమాధానం తెలుసుకున్నట్లయితే కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ సరైనవే. క్వశ్చన్ నెంబర్ 10. ఋతుపవన శీతోష్ణ స్థితి మండలంలో ఖనిజాలకు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది? ఆప్షన్ 1 ఈ ప్రాంతంలో మైకా, మాంగనీస్, టంగుస్టన్ మొదలైనవి అత్యధికంగా లభిస్తాయి. ఆప్షన్ 2 ఇనుము, టంగ్స్టన్ మొదలైనవి తక్కువ లభిస్తాయి. అదేవిధంగా ఆప్షన్ 3 పెట్రోలియం, బొగ్గు మొదలైన ఇంధన వనరులు లభిస్తాయి. ఆప్షన్ 4 పైవన్నీ కూడా సరైనవే. మనం కరెక్ట్ సమాధానం చూసుకున్నట్లయితే ఆన్సర్ 4 అంటే పైవన్నీ సరైనవే. 11వ క్వశ్చన్. రష్యా భాషలో టైగా అంటే ఏమిటి? ఆప్షన్ 1 శృంగాకార అడవులు. ఆప్షన్ 2 ఉపనదులు. ఆప్షన్ 3 నదులు. ఆప్షన్ 4 భూమి. కరెక్ట్ సమాధానం వచ్చేసి ఆన్సర్ వచ్చేసి 1 శృంగాకార అడవులు. 12వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే టైగా లేదా ఉపద్రువ మండలం ఏ ప్రాంతంలో విస్తరించి ఉంది? ఆప్షన్ 1 అండే. ఆప్షన్ 2 అలస్కా. ఆప్షన్ 3 సైబీరియా. ఆప్షన్ 4 పైవన్నీ కూడా. కరెక్ట్ సమాధానం వచ్చేసి ఆన్సర్ 4. క్వశ్చన్ నెంబర్ 13. ఉపద్రువ మండలంలో శీతోష్ణ స్థితికి సంబంధించి కింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ 1 ప్రపంచంలోకెల్లా అత్యంత శీతల ప్రదేశాల్లో ఈ మండలం కూడా ఒకటి. ఆప్షన్ 2 సైబీరియాలోని ఒమికాన్లో అత్యల్పంగా -78 డిగ్రీస్ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదవుతుంది అక్కడ ఆ ప్రదేశంలో. ఆప్షన్ 3 వేసవి చివరి భాగంలో మాత్రమే వర్షపాతం, పశ్చిమ పవనాలు బలంగా వీస్తాయి. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. కరెక్ట్ సమాధానం వచ్చేసి ఆన్సర్ 4. 14వ క్వశ్చన్ వచ్చేసి ఉపద్రువ మండలంలో వృక్ష సంపదకు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది? ఆప్షన్ 1 ఈ ప్రాంతంలో ఫైన్, ఫిర్, లార్బ్, స్ప్రూఫ్ మొదలైన వృక్షాలు పెరుగుతాయి. ఆప్షన్ 2 ఈ మండలంలోని అడవులు ఒక తీరం నుంచి మరో తీరం వరకు వ్యాపించి ఉన్నాయి. ఆప్షన్ 3 తక్కువ ఉష్ణోగ్రత ఉండటంతో అతి విశాలమైన శృంగాకార అడవులు ఎక్కువగా పెరుగుతాయి. ఆప్షన్ 4 పైవన్నీ కూడా సరైనవే. కరెక్ట్ సమాధానం వచ్చేసి ఆన్సర్ 4 పైవన్నీ సరైనవే. 15వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఉపద్రువ మండలంలో జంతు సంపదకు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది? ఆప్షన్ 1 ఈ మండలంలో ప్రధానమైన పక్షులు వడ్రంగి, పిట్ట, గ్రవూస్, గ్రాస్బిక్. ఆప్షన్ 2 ఇక్కడి జంతువులు చలిని తట్టుకోవటానికి దట్టమైన వెంట్రుకలను కలిగి ఉంటాయి. ఆప్షన్ 3 ఇక్కడ నివసించే ప్రధాన జంతువులు లిక్స్, బివర్, విజెల్, మూస్. అలాగే ఆప్షన్ 4
పైవన్నీ కూడా సరైనవే. కాబట్టి కరెక్ట్ సమాధానం వచ్చేసి ఆన్సర్ 4, పైవన్నీ కూడా సరైనవే. 16వ క్వశ్చన్. ఉపధ్రువ మండలంలో వ్యవసాయానికి సంబంధించి కింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ 1, ఈ ప్రాంతం వ్యవసాయానికి చాలా తక్కువ ఉపయోగపడుతుంది. ఆప్షన్ 2, ఈ మండలంలో కర్ర, గుజ్జు ఉత్పత్తికి చాలా ప్రాధాన్యం ఉంది. ఆప్షన్ 3, వేసవిలో బఠానీ, క్యాబేజీ, ముల్లంగి తదితర కూరగాయలను పండిస్తారు. ఆప్షన్ 4, పైవన్నీ సరైనవే. కరెక్ట్ సమాధానం వచ్చేసి ఆన్సర్ 4. 17వ క్వశ్చన్. ఉపధ్రువ మండలంలోని ఖనిజాలకు సంబంధించి కింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ 1, ప్రపంచంలో అతి విశిష్టమైన ఖనిజ నిక్షేపాలు స్వీడన్ దేశంలో ఉన్నాయి. ఆప్షన్ 2, లంబర్ జాక్స్ అనే సాంకేతిక నిపుణులైన తెల్లవారు ఇక్కడ ఉన్నారు. ఆప్షన్ 3, ప్రపంచంలోకెల్లా లోతైన మంచినీటి సరస్సు బైకాల్ ఈ మండలంలోనే ఉంది. ఆప్షన్ 4, పైవన్నీ కూడా సరైనవే. కరెక్ట్ సమాధానం వచ్చేసి ఆన్సర్ 4. 18వ క్వశ్చన్. భూమధ్య రేఖకు ఇరువైపులా 70 degrees కంటే ఎక్కువ ఉన్న అక్షాంశాల ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు? ఆప్షన్ 1, మధ్యధర శీతోష్ణ స్థితి మండలం. ఆప్షన్ 2, ఋతుపవన శీతోష్ణ స్థితి మండలం. ఆప్షన్ 3, సమశీతోష్ణ స్థితి మండలం. ఆప్షన్ 4, టండ్రా మండలం. కరెక్ట్ సమాధానం వచ్చేసి ఆన్సర్ 4, టండ్రా మండలం. 19వ క్వశ్చన్. కింది వాటిలో టండ్రా మండలంలో ఉత్తరాంధ్రగోళంలో ని ప్రాంతాలు ఏవి? ఆప్షన్ 1, ఐస్లాండ్. ఆప్షన్ 2, అలస్కా. ఆప్షన్ 3, సైబీరియా. ఆప్షన్ 4, పైవన్నీ. కరెక్ట్ సమాధానం వచ్చేసి ఆన్సర్ 4. 20వ క్వశ్చన్. టండ్రా మండలంలో శీతోష్ణ స్థితికి సంబంధించి కింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ 1, 3 నెలలు వేసవికాలం ఉంటుంది. ఆప్షన్ 2, 9 నెలలు చల్లగా ఉంటుంది. ఆప్షన్ 3, ఉష్ణోగ్రత -45 degrees వరకు ఉంటుంది. ఆప్షన్ 4, పైవన్నీ కూడా సరైనవే. కరెక్ట్ సమాధానం వచ్చేసి ఆన్సర్ 4. 21వ క్వశ్చన్. టండ్రా మండలంలో ని జంతు సంపదకు సంబంధించి కింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ 1, టండ్రావాసులకు బహుళార్థ జంతువు ధ్రువపు జింక. ఆప్షన్ 2, ధ్రువపు జింక నుంచి మాంసము, చర్మము, పాలు లభిస్తాయి. ఆప్షన్ 3, టండ్రా తీర ప్రాంతంలో సీల్స్, తిమింగిలాలు, ధ్రువపు ఎలుకబంట్లు, వాల్రస్ జంతువులు ఎక్కువగా ఉన్నాయి. ఆప్షన్ 4, పైవన్నీ సరైనవే. కరెక్ట్ సమాధానం వచ్చేసి ఆన్సర్ 4. 22వ ప్రశ్న. ఎస్కిమోలకు సంబంధించి కింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ 1, ఎస్కిమోలు కెనడా ప్రాంతంలో నివసిస్తారు. ఆప్షన్ 2, వీరు తమ ఇళ్లను జంతువుల తోళ్ళు, మంచుతో నిర్మించుకుంటారు. ఆప్షన్ 3, తీర ప్రాంతాల్లోని చేపలను పట్టుకొని జీవనం కొనసాగిస్తారు. ఆప్షన్ 4, పైవన్నీ కూడా సరైనవే. కరెక్ట్ సమాధానం వచ్చేసి ఆన్సర్ 4. 23వ ప్రశ్న. ద్రాక్ష తోటల సాగును ఏమని పిలుస్తారు? ఆప్షన్ 1, విటికల్చర్. ఆప్షన్ 2, గ్రీన్ కల్చర్. ఆప్షన్ 3, ఎల్లో కల్చర్.
ఆప్షన్ 4 వైట్ కల్చర్. కరెక్ట్ సమాధానం వచ్చేసి ఆన్సర్ 1. 24వ ప్రశ్న. టండ్రా మండలంలో పక్షులు పూల మొక్కలకు సంబంధించి కింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ 1 ఈ ప్రాంతంలో వివిధ రకాల పక్షులు గుంపులుగా జీవిస్తాయి. ఆప్షన్ 2 గుంపులుగా జీవించే ప్రాంతాలను రుకరీ అని పిలుస్తారు. ఆప్షన్ 3 పాపీలు, లిల్లులు, వయోలెట్లు అనే పూల మొక్కలు పెరుగుతాయి. ఆప్షన్ 4 పైవన్నీ కూడా సరైనవే. కరెక్ట్ సమాధానం వచ్చేసి ఆన్సర్ 4. 25వ ప్రశ్న. టండ్రా ప్రాంతంలో వృక్ష సంపదకు సంబంధించిన కింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ 1 ఈ ప్రాంతంలో పెర్జీలు, లిచన్స్, మోసన్ అనే నాచు మొక్కలు పెరుగుతాయి. ఆప్షన్ 2 భూమిని కప్పి ఉంచే మంచుపొర మీద సూర్యకాంతి పడి పరావర్తనం చెందడం వల్ల కొన్ని వృక్షాలు ఎరుపు రంగు ఆకుపచ్చగా కనిపిస్తాయి. ఆప్షన్ 3 ఈ ఆకుపచ్చ ఎరుపు రంగు ఉత్తరార్ధగోళంలో అరోరా బోరియాలిస్ అని, దక్షిణ అర్ధగోళంలో అరోరా ఆస్ట్రేలియస్ అని పిలుస్తారు. ఆప్షన్ 4 పైవన్నీ కూడా సరైనవే. కరెక్ట్ సమాధానం వచ్చేసి ఆన్సర్ 4. 26వ ప్రశ్న. ఇంగ్లీలు అంటే ఆప్షన్ 1 మంచుతో కట్టిన ఇల్లు. ఆప్షన్ 2 ఇసుకతో కట్టిన ఇల్లు. ఆప్షన్ 3 రాళ్లతో కట్టిన ఇల్లు. ఆప్షన్ 4 పైవన్నీ కూడా. కరెక్ట్ సమాధానం వచ్చేసి ఆన్సర్ 1 మంచుతో కట్టిన ఇల్లు. 27వ ప్రశ్న. ఆసియా ఖండంలో అత్యంత పొడవైన నది ఏది? ఆప్షన్ 1 ఆమూర్. ఆప్షన్ 2 సాల్విన్. ఆప్షన్ 3 బ్రహ్మపుత్ర. ఆప్షన్ 4 యంగ్జీ. కరెక్ట్ సమాధానం వచ్చేసి ఆన్సర్ 4. 28వ ప్రశ్న. ప్రపంచ పైకప్పు అని దేన్ని పిలుస్తారు? ఆప్షన్ 1 పామీర్ పీఠభూమి. ఆప్షన్ 2 మంగోలియా పీఠభూమి. ఆప్షన్ 3 ఇరాన్ పీఠభూమి. ఆప్షన్ 4 దక్కన్ పీఠభూమి. కరెక్ట్ సమాధానం వచ్చేసి ఆన్సర్ 1 పామీర్ పీఠభూమి. 29వ ప్రశ్న. కింది వాటిలో సహారా ఎడారిలో అధిమ జాతులు ఏవి? ఆప్షన్ 1 బిడౌన్లు. ఆప్షన్ 2 టరేగులు. ఆప్షన్ 3 హటింగ్టోలు. ఆప్షన్ 4 పైవన్నీ కూడా. కరెక్ట్ సమాధానం వచ్చేసి ఆన్సర్ 4 పైవన్నీ కూడా. 30వ ప్రశ్న. మాసాయి జాతి ముఖ్య జీవనాధారం. ఆప్షన్ 1 పశుపోషణ. ఆప్షన్ 2 కుమ్మరి. ఆప్షన్ 3 వేటాడటం. ఆప్షన్ 4 పైవన్నీ కూడా. కరెక్ట్ సమాధానం వచ్చేసి ఆన్సర్ 1 పశుపోషణ. 31వ ప్రశ్న. ఆసియాలో అత్యధిక జనాభా ఉన్న నగరం ఏది? ఆప్షన్ 1 న్యూఢిల్లీ. ఆప్షన్ 2 సింగపూర్. ఆప్షన్ 3 టోక్యో. ఆప్షన్ 4 ముంబై. కరెక్ట్ సమాధానం వచ్చేసి ఆన్సర్ 3 టోక్యో. 32వ ప్రశ్న. హిమాలయ రాజ్యం అని ఏ దేశాన్ని పిలుస్తారు? ఆప్షన్ 1 భూటాన్. ఆప్షన్ 2 నేపాల్. ఆప్షన్ 3 చైనా. ఆప్షన్ 4 భారత్. కరెక్ట్ సమాధానం వచ్చేసి ఆన్సర్ 2 నేపాల్. 33వ ప్రశ్న. యురేషియా అనే
పదానికి సంబంధించి కింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ 1 ఆఫ్రికా ద్వీపంతో కలిపి ఆసియా ఖండాన్ని యురేసియా అని పిలుస్తారు. ఆప్షన్ 2 ఐరోపా ద్వీపకల్పంతో కలిపి ఆసియా ఖండాన్ని యురేసియా అని పిలుస్తారు. ఆప్షన్ 3 ఆస్ట్రేలియా ద్వీపంతో కలిపి ఆసియా ఖండాన్ని యురేసియా అని పిలుస్తారు. ఆప్షన్ 4 ఏది కాదు. కరెక్ట్ సమాధానం వచ్చేసి ఆన్సర్ 2 ఐరోపా ద్వీపకల్పంతో కలిపి ఆసియా ఖండాన్ని యురేసియా అని పిలుస్తారు. 34వ ప్రశ్న ఆసియా ఖండంలో ఎత్తైన జలపాతం ఏది? ఆప్షన్ 1 జోగ్, ఆప్షన్ 2 టుగేలా, ఆప్షన్ 3 గావర్ని, ఆప్షన్ 4 ఏది కాదు. కరెక్ట్ సమాధానం వచ్చేసి ఆన్సర్ 1. 35వ ప్రశ్న ఆసియా ఖండానికి సంబంధించి కింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ 1 ఉత్తరాన ఆర్కిటిక్ మహాసముద్రం ఉంది. ఆప్షన్ 2 దక్షిణాన హిందూ మహాసముద్రం ఉంది. ఆప్షన్ 3 తూర్పున పసిఫిక్ మహాసముద్రం ఉంది. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. కరెక్ట్ సమాధానం వచ్చేసి ఆన్సర్ 4. 36వ ప్రశ్న కింది వాటిలో ఆసియా ఖండంలో నివసించే అదిమ జాతి ఏది? ఆప్షన్ 1 సఖీ, ఆప్షన్ 2 యాకూట్, ఆప్షన్ 3 లాపేలు, ఆప్షన్ 4 పైవన్నీ కూడా. కరెక్ట్ సమాధానం వచ్చేసి ఆన్సర్ 4 పైవన్నీ కూడా. 37వ ప్రశ్న హిందూ మహాసముద్రంలోని అశ్రుబిందు అని ఏ దేశాన్ని పిలుస్తారు? ఆప్షన్ 1 భారత్, ఆప్షన్ 2 శ్రీలంక, ఆప్షన్ 3 మయన్మార్, ఆప్షన్ 4 బంగ్లాదేశ్. కరెక్ట్ సమాధానం వచ్చేసి ఆన్సర్ 2. 38వ ప్రశ్న ఆఫ్రికా ఖండానికి సంబంధించి కింది వాటిలో సరైంది ఏది? ఆప్షన్ 1 ఇది ప్రపంచంలో రెండో పెద్ద ఖండము. ఆప్షన్ 2 దీని ద్వారా మకర కర్కాటక భూమధ్య రేఖలు వెళ్తాయి. ఆప్షన్ 3 ఇది ప్రపంచ భూభాగంలో 20% ఉంది. ఆప్షన్ 4 పైవన్నీ కూడా సరైనవే. కరెక్ట్ సమాధానం వచ్చేసి ఆన్సర్ 4 పైవన్నీ కూడా సరైనవే. 39వ ప్రశ్న ఆఫ్రికా ఖండానికి సంబంధించి కింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ 1 తూర్పున హిందూ మహాసముద్రం సరిహద్దుగా ఉంది. ఆప్షన్ 2 పశ్చిమాన అట్లాంటిక్ మహాసముద్రం సరిహద్దుగా ఉంది. ఆప్షన్ 3 ఉత్తరాన మధ్యధర సముద్రం ఉంది. ఆప్షన్ 4 పైవన్నీ కూడా సరైనవే. కరెక్ట్ సమాధానం వచ్చేసి ఆన్సర్ 4 పైవన్నీ కూడా సరైనవే. 40వ ప్రశ్న కింది వాటిలో ఆఫ్రికా ఖండానికి చెందిన పర్వతం ఏది? ఆప్షన్ 1 అట్లాస్, ఆప్షన్ 2 కిలిమంజారో, ఆప్షన్ 3 డ్రాగన్స్బర్గ్, ఆప్షన్ 4 పైవన్నీ కూడా. కరెక్ట్ సమాధానం వచ్చేసి ఆన్సర్ 4 పైవన్నీ కూడా. 41వ ప్రశ్న ఆఫ్రికాలో ఎత్తైన శిఖరం ఏది? ఆప్షన్ 1 కిలిమంజారో, ఆప్షన్ 2 అట్లాస్, ఆప్షన్ 3 మిటుంబా, ఆప్షన్ 4 డ్రాగన్స్బర్గ్. కరెక్ట్ సమాధానం వచ్చేసి ఆన్సర్ 1 కిలిమంజారో. 42వ ప్రశ్న ప్రపంచంలోనే వేరుశెనగ ఫామ్ ఆయిల్ ఉత్పత్తిలో ప్రసిద్ధి చెందిన దేశం ఏది?
ఆప్షన్ 1 సుడాన్, ఆప్షన్ 2 నైజీరియా, ఆప్షన్ 3 సోమాలియా, ఆప్షన్ 4 ఘనా. కరెక్ట్ సమాధానం వచ్చేసి ఆన్సర్ 1 సుడాన్. 43వ ప్రశ్న, చీకటి ఖండం అని దేన్ని పిలుస్తారు? ఆప్షన్ 1 దక్షిణ అమెరికా, ఆప్షన్ 2 యూరప్, ఆప్షన్ 3 ఆఫ్రికా, ఆప్షన్ 4 ఉత్తర అమెరికా. కరెక్ట్ సమాధానం వచ్చేసి ఆన్సర్ 3 ఆఫ్రికా. 44వ ప్రశ్న, ఆఫ్రికా ఖండంలో అత్యల్ప ఉష్ణోగ్రత కలిగిన దేశం ఏది? ఆప్షన్ 1 దక్షిణాఫ్రికా, ఆప్షన్ 2 మొరాకో, ఆప్షన్ 3 కెన్యా, ఆప్షన్ 4 ఘనా. కరెక్ట్ సమాధానం వచ్చేసి ఆన్సర్ 2 మొరాకో. 45వ ప్రశ్న, జతపరచండి. ప్రధాన పంటలు ఉత్పత్తి చేస్తున్న దేశం. మనం స్క్రీన్ మీద కనిపిస్తున్న ప్రశ్నలు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ మనకు జతపరచడానికి కొన్ని నామధేయాలు ఇవ్వడం జరిగింది. ఆప్షన్ 1 తేయాకు, ఆప్షన్ 2 కొబ్బరి, ఆప్షన్ 3 పత్తి, ఆప్షన్ 4 ఖర్జూరా. వీటికి జతపరచడానికి ఇక్కడ దేశం పేర్లు కూడా ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ కెన్యా, ఆప్షన్ బి టాంజానియా, ఆప్షన్ సి ఈజిప్ట్, ఆప్షన్ డి నైజీరియా. ఇక్కడ పైన ఇచ్చిన జతపరచడానికి ఇక్కడ కింద సమాధానాలు కూడా ఇక్కడ మనకు ప్రశ్నార్థకమైన ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ఆప్షన్ 1కి ఇక్కడ తేయాకి కెన్యా, కొబ్బరికి టాంజానియా, పత్తికి ఈజిప్ట్, ఖర్జూరకు నైజీరియా ఇవ్వడం జరిగింది. ఆప్షన్ 2కేమో తేయాకు మరియు టాంజానియా, అదేవిధంగా కొబ్బరి మరియు కెన్యా, అదేవిధంగా పత్తి మరియు నైజీరియా, అదేవిధంగా ఖర్జూరా మరియు ఈజిప్ట్ అని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆప్షన్ 3కి చూసుకున్నట్టయితే తేయాకు మరియు నైజీరియా, కొబ్బరి మరియు ఈజిప్ట్, అదేవిధంగా పత్తి మరియు టాంజానియా, ఖర్జూరా మరియు కెన్యా. ఆప్షన్ 3కి అయితే తేయాకు మరియు ఈజిప్ట్, కొబ్బరి మరియు నైజీరియా, పత్తి మరియు కెన్యా, ఖర్జూరా మరియు టాంజానియా అని ఇవ్వడం జరిగింది. దీనికి కరెక్ట్ సమాధానం వచ్చేసి ఆన్సర్ 1. అలాగే 46వ ప్రశ్న చూసుకున్నట్టయితే సూయజ్ కాలువను ఏ సంవత్సరంలో త్రవ్వించారు? ఆప్షన్ 1 1769, ఆప్షన్ 2 1869, ఆప్షన్ 3 1889, ఆప్షన్ 4 1789. కరెక్ట్ సమాధానం వచ్చేసి ఆన్సర్ 2. 47వ ప్రశ్న చూసుకున్నట్లయితే సూయజ్ కాలువ పొడవు సుమారు ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? ఆప్షన్ 145 కిలోమీటర్లు, ఆప్షన్ 2 193 కిలోమీటర్లు, ఆప్షన్ 3 178 కిలోమీటర్లు, ఆప్షన్ 4 160 కిలోమీటర్లు. కరెక్ట్ సమాధానం వచ్చేసి ఆన్సర్ 2 193 కిలోమీటర్లు. 48వ ప్రశ్న చూసుకున్నట్లయితే ఆఫ్రికా ఖండంలో లవంగాలు ఎక్కువగా పండే ప్రాంతం ఏది? ఆప్షన్ 1 జాంజీబార్, ఆప్షన్ 2 కిగోమా, ఆప్షన్ 3 మారా, ఆప్షన్ 4 డుడుమా. కరెక్ట్ సమాధానం వచ్చేసి ఆన్సర్ 1 జాంజీబార్. ఈరోజు గ్రూప్ 4కి సంబంధించిన జనరల్ మరియు జియోగ్రఫీ కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకున్నాం. ఇలాంటివి ఇంకా మరెన్నో వీడియోస్ కూడా మన ఛానల్లో చేయడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ని వీక్షిస్తున్నవారు అలాగే
మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్ మాకు చాలా ముఖ్యమైనది. కాబట్టి కామెంట్ రూపంలో మీరు ఏ విధంగా ఈ యొక్క ప్రశ్నలకు సమాధానం ఇచ్చారో కామెంట్ రూపంలో తెలపండి. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, మా వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా పొందండి. థ్యాంక్ యూ.